నేనొచ్చింది నీ మీద ప్రేమతోనూ అభిమానంతోనూ కాదు. సాటి మనిషిగా నీ పరిస్థితికి జాలిపడొచ్చాను. లల్లి నాకు దూరం కాకుండా ఉంటే నాకు ఈ కష్టాలు వచ్చేవి కాదంకుల్. ఇప్పటికైనా భర్త విలువ తెలుసుకుని వచ్చింది కదా. మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. దిగుమాధవి, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? మంచి ప్యాంట్ షర్ట్ కొనుక్కుందామని. ఇది శారీ షోరూమ్ కదా. మరి ఎందుకు తీసుకొచ్చానంటావే? నీకు శారీస్ తీసుకుందామని తీసుకొచ్చాను. ఇప్పుడు నాకు శారీస్ ఎందుకు రాజా? ఉన్నాయి కదా, వెళ్దాం పదా. హలో మేడం, ఉన్న శారీస్ అన్ని ప్యాక్ చేసి పనోళ్ళకి ఇచ్చేయి. ఇప్పుడు నీ శారీస్ అన్ని నీ స్టేటస్ కి తగ్గట్టు ఉండాలి. నా మాట విని పద. వద్దు రాజా. పదమంటున్నానా? దిగు. అబ్బా, ఎంత బాగున్నారో కదండి. ఎవరే? వాళ్ళిద్దరేనండి. ఓ, నేను ఇంకా ఎవరో అనుకున్నాను. అదిగో అక్కడున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. లేటెస్ట్ మోడల్స్ మంచి శారీస్ చూపించండి. కూర్చోండి. చూడు. ఏదో ఒకటి నీకు నచ్చింది తీసుకోలే రాజా. ఒకటా? అదేం కుదరదు. మోడల్కి ఒకటి చొప్పున మొత్తం ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ తీసుకోవాల్సిందే. మీరు చూపించండి. అబ్బా, మొగుడంటే అలా ఉండాలి. పెళ్ళైన కొత్తలో అందరూ అలాగే ఉంటారు. 10 ఏళ్ళు ఆగు, అతను కూడా నా ప్లేస్ లోనే ఉంటాడు. మాధవి, అలా దిక్కులు చూస్తావేంటి? శారీస్ చూడు. ఇంత రేటా? మాధవి, శారీస్ చూడమంటే రేట్స్ చూస్తావేంటి? ఇంత ఖరీదైనవి నాకెందుకు రాజా? ఏమండి, ప్రైస్ ట్యాగ్ లేకుండా మీ దగ్గర శారీస్ లేవా? అలా ఉండు కదా సార్. చూడు మాధవి, నువ్వు నీకు నచ్చిన శారీస్ మాత్రమే చూడు. రేట్ సంగతి నేను చూసుకుంటాను. త్వరగా కానీ. అబ్బా, రేటు చూడొద్దంటున్న మొగుణ్ణి మగాణ్ణి ఫస్ట్ టైం చూస్తున్నా. ఒసేయ్, ముందు చీరలు చూడవే. నా కర్మేంటో గాని అందరు మొగుళ్ళు నచ్చుతారు, నేనొక్కడిని తప్ప. అదిగోండి ఆ మోడల్. ఇదే సార్? యా. చూడండి మేడం, మీకు ఏ కలర్ శారీ అయినా ఈజీగా సూట్ అవుతుంది. రేటు గురించి సార్ చూసుకుంటారు, మీరు తీసుకోండి. మాధవి, సెలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటే చెప్పు, మొత్తం ప్యాక్ చేస్తాను. నచ్చినవి కట్టుకుందు గాని. అబ్బా, అదే నేనైతే వెంటనే ప్యాక్ చేయమని చెప్పేదాన్ని. మాధవి చూడు, ఈ సారీ కూడా నీకు చాలా బాగుంటుంది. బాగుందా? ఈసారి ప్యాక్ చేయండి. హాయ్ చందు.
ఏంటి షాప్ అంతా కొనేస్తున్నట్టున్నావుగా? వద్దంటుంటే రాజానే. మాధవి, ఈ శారీ నీకు ఇంకా బాగుంటుంది చూడు. ఇది కూడా ప్యాక్ చేయండి. అబ్బా, అతని సెలక్షన్ ముందు ఆడవాళ్ళు కూడా పనికిరారు. నువ్వు నీకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకుంటావా లేదా నన్ను వెళ్ళిపోమంటావా? అబ్బా ఉండండి, చూడక చూడక ఒక మంచి భర్తను చూశాను. చందు, శారీస్ అన్ని చాలా బాగున్నాయి, నువ్వు తీసుకోవచ్చు. నాకు తీసిచ్చే వాళ్ళు ఎవరున్నారులే, నువ్వు తీసుకో. మాధవి, ఈ శారీస్ అన్ని నీకు సూపర్గా ఉంటాయి. వెళ్ళి మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకో. రా చందు, నా శారీస్ నేను తీసుకుంటానులే, నువ్వు వెళ్ళు. మాధవి, మనకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఒకరితో మనకేంటి? అన్నీ మర్చిపోయి హాయిగా ఎలా తిరిగేస్తున్నారు. గుర్తుంచుకొని బాధపడటం కన్నా మర్చిపోయి సంతోషంగా ఉండటం మంచిది కదా. ఈ టైంపాస్ ప్రేమల్ని నమ్మడం నాది తప్పు. అర్థం చేసుకోలేనప్పుడు అన్ని టైంపాస్ ప్రేమల్లానే కనిపిస్తాయి. చీరలు తీసేదాకా వచ్చారంటే చాలా దూరం వచ్చారు. ఇదే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం చేతకాక అపార్థం చేసుకొని నీకు నువ్వు దూరం అయ్యావు. మాధవి మనసులో ఏ భావం లేదు కాబట్టే తను మామూలుగా మాట్లాడగలిగింది. అనుమానాల్ని, బాధల్ని అన్నిటినీ లోపల దాచుకున్నావు కాబట్టే నువ్విలా మాట్లాడుతున్నావు. అనుమానం ఉన్న చోట ప్రశాంతత ఉండదు. అందుకు ఉదాహరణ నువ్వు. ముందు అది మానుకో, సంతోషంగా ఉంటావు. మాధవి, అయిపోయిందా? పద వెళ్దాం. ఏమా చందు, ఏంటమ్మా షాపింగ్కి వెళ్ళొస్తున్నావా? అవును డాడీ. ఫ్రెండ్తో వెళ్ళావా? నాకెవరున్నారు ఫ్రెండ్స్? హలో చందు, నేనమ్మా. ఎడిటర్ గారు ఆర్టికల్ రాయమన్నారట, రెడీ అయిందా? అయ్యో, వేరే పనిలో ఉండి మర్చిపోయాను సార్, నేను రేపు రాసేస్తాను. లేదమ్మా, సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అంట, రేపు తప్పకుండా పేపర్లో రావాలి అన్నారు. మరి ఇంకా రెడీ చేయలేదు సార్. టైం ఉంది కదా, త్వరగా ఫినిష్ చేయమ్మా. రెడీ అవ్వగానే ఫోన్ చేసావంటే నేను ఎవరినైనా పంపించి కరెక్ట్ చేసుకుంటాను. అలాగే సార్.
అమ్మ చందు, సంతోష్ ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయవేంటి? ఇంపార్టెంట్ ఆర్టికల్ డాడీ, ఇప్పుడు మాట్లాడలేను. లిఫ్ట్ చేసి ఆ విషయమైనా చెప్పొచ్చు కదా. ఇప్పుడేం మాట్లాడలేను డాడీ, ప్లీజ్. సర్లే, నేనే ఆ విషయం చెప్తాను. హలో, ఆ ఎగ్జామ్స్ ఏవో అయిపోయినాయి అంటమ్మా. త్వరలోనే వస్తానని చెప్పడానికి ఫోన్ చేశాడు. సరే డాడీ. చందు, ఏమైందిరా నీకు? ఐమ్ ఫైన్ డాడీ. మరి యుఎస్ నుంచి సంతోష్ అంత అభిమానంగా ఫోన్ చేస్తే మాట్లాడొచ్చు కదా. మాట్లాడేంత ప్రశాంతంగా నేను లేను డాడీ. ఏమైందిరా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? కనీసం నాకైనా చెప్పొచ్చు కదా. ప్రాబ్లం ఏం లేదు డాడీ, జస్ట్ వర్క్లో బిజీగా ఉన్నానంతే. ఇంపార్టెంట్ ఆర్టికల్ డాడీ, ఈరోజే రాసివ్వాలి. ప్లీజ్ డాడీ. ఓకే. రాజా, 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 ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది మాధవి. ఆ న్యూస్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియట్లేదు. బ్యాడ్ న్యూసా? ఏంటది? అశోక్కి యాక్సిడెంట్ జరిగిందంట. యాక్సిడెంట్లో వాడి 2 కాళ్ళు చచ్చుబడిపోయి మంచం దిగలేని పరిస్థితుల్లో ఉన్నాడంట. మంచం దిగలేని పరిస్థితా? దాని గురించి ఆలోచిస్తున్నావా? మరేం చేయను మాధవి? ప్రమాదంలో ఉంటే శత్రువును కూడా స్నేహితుడుగానే చూడాలి. ఈ రోజు నీకు శత్రువైనా అశోక్ ఒకప్పుడు నీ స్నేహితుడు. ఇంత జరిగిందని తెలియగానే చూడటానికి వెళ్ళుండాలి. అలాంటిది ఇంకా ఆలోచిస్తున్నావా? వెళ్ళాలని నాకు ఉంది మాధవి, కానీ వాడి మాటలు చేష్టలు గుర్తొచ్చి వెళ్ళలేకపోతున్నాను. మంచం మీదుంటే అశోక్ని ఎవరు చూసుకుంటున్నారు? అతన్ని చూసుకోవటానికి ఎవరూ లేరుగా. వాడికలా జరిగిందని తెలిసిన వెంటనే లలిత వాడి దగ్గరికి వెళ్ళిందంట. చూసావా, అశోక్ని వద్దనుకొని విడాకులు తీసుకున్న లలితే అతని పరిస్థితికి జాలిపడి అతని దగ్గరికి వెళ్ళింది అంటే నువ్వు వెళ్ళకపోతే న్యాయం కాదు. వెళ్ళిన దగ్గర నుంచి వాడు ఏదో ఒకటి మాట్లాడతాడు. నాకు కోపం వస్తుంది. మళ్ళీ మాట పెరుగుతుంది. అదంతా అవసరమా? అన్నీ నువ్వే ఊహించుకుంటే ఎలా రాజా? సరే, అన్నీ బాగున్నప్పుడంటే మాట్లాడాడు. మంచం మీద ఉండి ఇప్పుడేం మాట్లాడతాడు? పైగా అశోక్కి బాగోలేదంటే ఎంత విడిపోయినా ఆ నష్టం లలితది కూడా. కనీసం లలితని పలకరించడానికైనా మనం వెళ్ళాలి. ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాను మాధవి. వాడు చేసిన తప్పులు కళ్ళ ముందు మెదులుతూ ఉంటే అలాంటి వాడిని పలకరించేది ఏంటి అని అనిపిస్తుంది. అలాని చిన్నప్పుడు చట్టాపట్టాలేసుకొని సంతోషంగా తిరిగిన నా స్నేహితుడు ఈరోజు కాళ్ళు లేకుండా ఇలా పడున్నాడు అంటే చూడాలని నాకు ఉంది. అశోక్ తప్పులకి అది శిక్ష. ఎలాగో అనుభవిస్తున్నాడు.
మనం పలకరించి రావటం మన మంచితనం అవుతుందే కానీ అందులో తప్పే ఉండదు. నేను వస్తాను, వెళ్దాం పదరాజా. చెడ్డ పని చేయటానికి 1కి 10 సార్లు ఆలోచించాలి. మంచి పని చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు రాజా. పద. పాపం, నా వల్ల నీ పర్సనల్ విషయాలు లేట్ అవుతున్నట్టున్నాయిగా. ఏ విషయాలు? విషయాలు కాదులే, విషయం. ఏ విషయం? ఇంకే విషయం? రాజాకి నీకు పెళ్లి విషయం లల్లి. ఎందుకంత షాక్? మీరు చెప్పిన విషయమేగా అడుగుతున్నాను. పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? ఇంతకుముందంటే ప్రతిదానికి నేను అడ్డంగా ఉండేవాణ్ణి. ఇప్పుడు నా బాధ కూడా లేదుగా. మీ అందరి శాపాలు తగిలి ఇదిగో ఇలా వీల్ చైర్ పాలయ్యాను. కామెడీ ఏంటంటే మీరు పెళ్లి చేసుకుంటుంటే ఆపడానికి కాదు, చూడ్డానికి రావాలన్నా ఈ వీల్ చైర్ నువ్వే తోసుకుంటూ తీసుకెళ్ళాలి. దేవుడు మీ ఇద్దరికీ అడ్డు లేకుండా బాడీలో అర్ధ భాగం పనికి రాకుండా చేశాడు. ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి. లలిత, లలిత, ఎలా ఉన్నావు? మీరిక్కడికి? ఇలా జరిగిందని తెలిసాక రాకుండా ఉండలేకపోయాం. ఎలా జరిగిందిరా? ఎలా జరిగితే ఏంలే, ఎవ్వరికీ అడ్డం లేకుండా ఎత్తి కుర్చీలో పడేశాడు దేవుడు. నీకే హ్యాపీనే కదరా? చూడు చూడరా, కాళ్ళు రెండు పనిచేవు. ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందే గాని నేనెవరి దగ్గరికి వెళ్ళలేను. ఎవరికి ఏ విషయంలో అడ్డుపడలేను. లల్లి, ఏంటి అలా చూస్తున్నావు? రాజా వచ్చాడు. నా కోసం కాదులే, నీకోసమే. వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఈ స్థితిలో కూడా ఏంట్రా మాటలు? తప్పేమన్నాను? నిజాలాగే మాట్లాడుతున్నాను. నేను నీకు అడ్డు లేకుండా పోవాలి అన్నది నీ కోరికే కదరా. ఈ స్థితిలో రావాలి అన్నా రాలేను. ఇంకా నువ్వు లల్లి అంతే, మీ ఇష్టం. రాకూడదనే అనుకున్నానురా, కానీ లోపల ఎక్కడో ఉండిపోయిన పాత స్నేహం రప్పించింది. ఇక్కడికొస్తే ఇలాంటి మాటలేవో వినాల్సి వస్తుందని తెలిసి రావటం నాది తప్పు.